రెడక కృష్ణా జిల్లా కలిదిండిలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లిన సీఎం రైతులతో నేరుగా ముఖాముఖి మాట్లాడారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించిన అంశాలపైన రైతుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుపరిపాలనే తమ ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని చంద్రబాబు స్పష్టం చేశారు. 22A కింద ఉన్న 41,000 ఎకరాలకు విముక్తి కల్పించామని తెలిపారు. రాష్ట్రంలో 68 లక్షల మందికి పట్టాలు అందించే వరకు శ్రమించబోనని చెప్పారు. రైతు భూమి, రైతుల హక్కు, రైతుల పట్టాదారు పాస్బుక్పై కూడా వారి వివరాలే ఉండాలని స్పష్టం చేస్తూ వేరే వాళ్ల ఫోటోలు అవసరం లేదని చంద్రబాబు ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మీ భూమి, మీ హక్కు, వేరే వాళ్ళ పెత్తనం మీ భూమిపైన ఉండడానికి వీలు లేదు. మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన వేరే వాళ్ళ ఫోటో వేసుకోవడానికి అంతకన్నా వీలు లేదు. మామూలుగా వారసత్వ సమస్యలు కొన్ని వచ్చాయి. కొన్ని అధికారులు ఎప్పటికప్పుడు తప్పిదాల వల్ల కొన్ని సమస్యలు వచ్చాయి. 1924 విధ్వంసం వల్ల మరిన్ని సమస్యలు వచ్చి జటిలమైపోయింది. ఎవరైనా సరే ఇష్టం లేకపోతే, వాళ్ళ భూమిని ఇమ్మంటే ఇవ్వకపోతే 22A కింద పెట్టేశారు. అంటే ఒకే సింపుల్, మీ భూమి మీరు అనుభవిస్తున్నారు, వాళ్ళు అడిగినప్పుడు ఇవ్వకపోతే మీ జుట్టును వాళ్ళ చేతుల్లో పెట్టుకోవాలని రికార్డులో డిజిటల్గా 22A వేశారు. అక్కడి నుంచి ప్రభుత్వ భూమి అయిపోయింది. సమస్యలు చాలా వచ్చాయి. నాకు కూడా అర్థం కాలేదు. ముఖ్యమంత్రి అయితే నేను ఎక్కడికి పోయినా కట్టలు కట్టలుగా అర్జీలన్నీ భూ సమస్యలపైనే వచ్చాయి. ఆ రోజు నేను ఒక సంకల్పం చేశాను, ఎట్టి పరిస్థితుల్లో ఈ సమస్య పరిష్కారం చేసే వరకు వదిలిపెట్టనని ఒక సంకల్పం చేశాను. సమస్యలు పరిష్కారం చేసి ప్రజలు జేజేలు కొడతారు. సమస్యలు పరిష్కారం చేయకపోతే 151 ఏమైందో మనమే చూసాం. బటన్ నొక్కచ్చు, లేకపోతే పరదాల చాటును రావచ్చు. నేను విమానంలో వచ్చి, హెలికాప్టర్లో వస్తే చెట్లు నరికేయచ్చు. మీ సమస్య పరిష్కారం అవుతుందని అడుగుతున్నా. అందుకే నేను ఆలోచించాను, నేను ముందుండి నడిపించాలి. అధికార యంత్రాంగానికి అప్పచెప్పిన నేను ఎన్నిసార్లు మా అనగాని సత్యప్రసాద్కి చెప్పినా, కొన్ని రోజుల తర్వాత ఇది అలవాటే కాదు అనుకుంటాడని నేను నిర్దిష్టమైన డేట్ పెట్టుకున్నాను. ప్రతి నెల 9వ తారీఖున మీ దగ్గరికి రావాలి, నేరుగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలి. 1B, అడంగల్, DKT, ARC, ఇనాం, సీలింగ్ అన్నీ కూడా క్లాసిఫికేషన్లు పెట్టి అన్ని డాక్యుమెంట్లు, లింక్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఆన్లైన్లో ఉంటాయి, బ్లాక్ చైన్లో ఉంటాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వారసత్వ భూములన్నీ మీరు మీ పిల్లలకి ఇవ్వాలన్నా, కుటుంబ సభ్యులకు ఇవ్వాలంటే 10 లక్షల లోపల ఉంటే 100 రూపాయలు, 10 లక్షల పైన ఉంటే 1000 రూపాయలు ఛార్జ్ కట్టి దర్జాగా ప్రతి ఒక్కరి భూమి ఎవ్వరు కూడా ట్యాంపర్ చేయకుండా ఈకేవైసీ పెట్టి మీ సమక్షంలో సర్వే చేశాం. మళ్ళీ ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తీసుకొచ్చి మీరు చూసిన తర్వాత, మీరు సంతకం పెట్టిన తర్వాతనే పుస్తకాన్ని ప్రింట్ చేశాం. పుస్తకం ప్రింట్ చేసిన తర్వాత గ్రామ సభలు పెట్టి అందరి సమక్షంలో మీ అందరికి ఇమ్మన్నా. ఎక్కడ రహస్యంగా ఇచ్చినా అవినీతి జరుగుతుంది. దగ్గర 1 కోటి మందికి పట్టాలు ఇచ్చేటప్పుడు 1 రూపాయి అవినీతి లేకుండా చేయాలనే ఏకైక లక్ష్యంతోనే ఇవన్నీ చేశాం. ప్రతి ఒక్కరికి ఫోన్లు కూడా వచ్చేస్తూ ఉంటాయి. నేను ఒక పని అవ్వగానే, పింఛన్ తీసుకోగానే ఆ రోజే మళ్ళా మీకు ఫోన్ కూడా వస్తుంది. ఇప్పుడు మీకు పట్టాదారు పాసు పుస్తకం ఇవ్వగానే మళ్ళా నా ఫోన్ వస్తుంది. దేనికోసం? మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాలని
మీరు ఎలాంటి బాధలు పడకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. అందుకనే ఈరోజు చేపల చెరువులు ఉన్నాయి కాబట్టి మీకు నీళ్లు ఇవ్వడానికి 36 కోట్ల రూపాయలు ఒక్క కైకలూరికి శాంక్షన్ చేశాం. వీలైనంత తొందరలో ప్రతి ఆడబిడ్డ కొళ్ళాయి ద్వారా ట్యాప్ ద్వారా నీళ్లు తిప్పుకునే పరిస్థితి రావాలి.